మీలో ఎంతమంది అవకాశాలు దొరికినప్పుడు ఇలా ఆలోచిస్తారు? ఎంతమంది తప్పులు చేసి డబ్బు సంపాదిస్తున్నారు? ఎంతమంది అక్రమాలు చేసి వాళ్ళని వీళ్ళని పడగొట్టేసి నాశనం చేసేసి ఎంతమంది బ్రతుకులతో ఆడుకుని డబ్బులు సంపాదిస్తున్నారు? మీరు అనుకుంటారేమో డబ్బు సంపాదించడానికి నేను ఏమైనా చేస్తా, ఎక్కడికైనా దిగిపోతానని. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అక్రమంగా తప్పుడు పనులు చేసి పాపపు అవకాశాలని వాడుకొని 100 కోట్లు నువ్వు సంపాదించినా సరే, నువ్వు చచ్చే వరకే నీతో ఉంటాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ అనుభవించిన ఆ సుఖం, సౌఖ్యం అంతా కూడా 80 ఏళ్ళైతే, దీనికి ప్రతిఫలముగా, ఈ తప్పుకు ప్రతిఫలంగా కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ మెడపగా బజ్జించినట్టు ఏం చేస్తాడు దేవుడు నిన్ను నూనెలో. గుర్తుపెట్టుకో, దానికి సిద్ధమా? ఇక్కడ కష్టపడడం బెటరా, అక్కడ సుఖపడడం బెటరా? యేసన్న గారి దగ్గర నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు 2006వ సంవత్సరంలో, అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు సినిమా పిచ్చి బాగా ఉందని సినిమా పిచ్చి పోవడానికి మా డాడీ మా అమ్మ తీసుకెళ్ళి గుంటూరు గోరంట్లో వదిలిపెట్టారు బైబిల్ ట్రైనింగ్లో. అప్పుడు మేరకు ఒక మాట చెప్పారు. యేసన్న గారి సిస్టర్ ఆవిడ ఒక మాట చెప్పారు, దేవుని కొరకు ఇక్కడ రోస్ట్ అయితే, రోస్ట్ అంటే తెలుసు కదా, రోస్ట్ అయితే అక్కడ నీకు రెస్ట్ దొరికిద్ది. ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకుంటే అక్కడ నువ్వు రోస్ట్ అవుతావు. రెస్ట్ కావాలా, రోస్ట్ కావాలా, డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. రోస్ట్ అవుతావా లోకంలో? దేవుడి కొరకు అన్ని పాపపు అవకాశాలను వదులుకొని నష్టపోతావా? అక్కడ నీకు సుఖం దొరికిద్ది. నువ్వు నడిచే రోడ్లు, నీ ఒంటి మీద వేసుకున్న బంగారు కింద రోడ్ల మీద పడిచుంటారో ఆ రోడ్డు మీద, ఆ బంగారు మీద నువ్వు అడుగులేసుకుంటూ వెళ్ళిపోతావు. ఆ ధన్యత దేవుడు నీకు అక్కడ ఇస్తాడు. దేవుని కొరకు పాపపు అవకాశాలను విడిచిపెట్టి లోకంలో నువ్వు బ్రతకగలిగితే అక్కడ సుఖం, సౌకర్యం అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. యోసేపు చక్కగా ఆలోచించుకొని, మేడం నాకొద్దు, నరకంలో బాధపడటం కంటే ఇక్కడ నేను నరకం అనుభవించడం బెటర్ అన్నాడు. వద్దంటే ఆవిడ సిగ్గుతో తలదించుకొని వెనక్కి వెళ్ళిపోయింది. మరలా 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా వచ్చింది. యోసేపు, అసలు ఎందుకు వద్దంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? నా భర్త ఏమైనా వస్తాడనా? చుట్టుపక్కల ఎవరైనా చూస్తారనా? ఎవరైనా వింటారనా? ఎవరికైనా తెలిసిద్దనా? అంత లేదు బాబు, ఈ ఇంటికి ఎవరు రారు. పక్కడ్బందీగా నేను ప్లాన్ చేస్తున్నాను. నువ్వు ఎవ్వడికి భయపడక్కర్లేదు, ఒక్కడికి కూడా భయపడక్కర్లా. కంటికి మూడో వ్యక్తికి తెలియకుండా మేనేజ్ చేయగలిగినటువంటి టాలెంట్ నా దగ్గర ఉంది. నేను ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్డ్. ఎందరో బతుకులు నాశనం చేసిన ఇప్పుడు నువ్వు ఉండొచ్చావు నా దగ్గరికి అంటే. యోసేపు అన్నాడు, మేడం క్షమించండి ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోద్దండి. నీ బుద్ధి అలాంటిది కాబట్టి తలుపులు గొల్లాలన్నీ గట్టిగా తయారు చేయించుకున్నావు. ఎవడు దూరకుండా తప్పు చేసేటప్పుడు. నా బుద్ధి అలాంటిది కాదు. ఎందుకో తెలుసా? 3వ వ్యక్తి చూస్తాడని కాదు నేను తప్పు చేయకుండా వెనక్కి తప్పుకుంటుంది. నా దేవుడు నన్ను చూస్తాడని, నా దేవుడు కనుదృష్టి నా మీద ఉంది. నా దేవుడు నన్ను చూస్తున్నప్పుడు తలుపులు, గొల్లాలు, కిటికీలు, స్లాపులు, గోడలు ఏవడ్డురావు నా దేవునికి. నా దేవుని కనుదృష్టి నా మీద ఉంటున్నప్పుడు నా దేవుని ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుడుగానే బ్రతకాలి తప్ప అపవిత్రత నన్ను అంటకూడదు అన్న భయంతో నేను బ్రతుకుతున్నా. అపవిత్రత నన్ను అంటకూడదనే భయంతో బ్రతుకుతున్నా. ఎంతమంది మీలో ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు చేస్తారు తెలుసా? ఎంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు మీరేం చూస్తారో మీకు తెలుసు. మీరెవరితో మాట్లాడతారో మీకు ఎదురు చూస్తూ ఉంటారో. ఒంటరిగా దొరికే అవకాశం కోసం, లోన్లీనెస్ కోసం ఎదురు చూస్తారు. అవకాశం రాగానే కోరికల చిట్టా మొత్తం బయట పెట్టేసుకొని ఏం తాగుతారో, ఏం తింటారో, ఎవరితో మాట్లాడతారో, ఫోన్ తీసి ఏం చూస్తారో మీకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో అమ్మ లేదు, నాన్న లేడు, చెప్పటానికి ఎవడు లేడు, చూడటానికి వినటానికి ఎవడు లేడు, నేనొక్కనే, నన్ను ఎవడో చూడటానికి ఉంటారు మీరు చాలామంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, యోసేపు అంతటి వాడే దేవుడి కనుదృష్టి నా మీద ఉంది అని తప్పు చేయటానికి భయపడి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తప్పు నుంచి తప్పుకున్నాడు తప్ప తప్పులో కాలేయలేదు. అంతటి యోసేపే
జారుకున్నాడు, వెనక్కి జారుకున్నాడు. జారిపోకుండా నువ్వెంత, మన బ్రతుకులెంత